హాయ్ అండి. ఈరోజు మా బ్రదరు లివర్స్ ఫ్రై చేస్తుండు చూడండి. రోటీలకు బాగుంటుంది అక్క అన్నాడు. సరేరా బాబు అన్నాను. ఇక ఫస్ట్ అయితే లివర్స్ని మంచిగా ఉడకబెట్టిండు. ఇట్లా ఉడకబెట్టినాక ఒక బౌల్లోకి వాటర్ వంపేసిండండి. వంపిన తర్వాత ఇంకో కడాయి తీసుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసుకొని కొద్దిగా అంతనే ఆయిల్ వేసిండు. నాకు కూడా అనిపించింది ఇంత కొంచెం ఆయిల్లో ఇట్లా అవుతుందో అనుకున్నా. మంచిగా అయింది. కొద్దిగా ఆయిల్ తీసుకొని చక్కగా ఆనియన్స్ మొత్తం ఫ్రై అయినాక ఆనియన్స్ పచ్చికాయలు వేసి, ఆనియన్స్ అయితే మన బిర్యానీ టైప్ ఇట్లా మన బిర్యానీలకు గోల్డ్ కలర్ ఎట్లా ఫ్రై చేసుకుంటాం అట్లా ఫ్రై చేసినాక చూడండి వాళ్ళ లివర్స్ అనేది అది కాజాలు అనేది అలాగా మంచిగా బాయిల్ కావాలని అవి కూడా పక్కకు ఉడకబెట్టిండండి. వీటిని కూడా అందులోనే వేసేసి చక్కగా కలుపుతుండు చూడండి. కొంచెం చికెన్ కూడా ఉంది అందులో చూడండి. ఇట్లా చక్కగా కలుపుతుండు. నాకైతే కర్రీ చాలా బాగా నచ్చింది. మీరు కూడా చేసుకోండి. ఇది నార్మల్గా రోటీలకు అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా డ్రింక్లోకి కూడా చాలా బాగుంటుందండి. ఇలా చక్కగా చూడండి. కొద్దిగంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిండు సరిపడా. కొంచెం పసుపు అండి. చూడురి ఇట్లా పసుపు వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకుంటున్నారు చూడండి. నాకైతే ఎప్పుడైతే తిందాం అన్నట్టు ఉంది. కానీ తొందరగానే ఈజీగా అయిపోయింది. ఎందుకంటే ముందే బాయిల్ చేసుకుండు కదా, అందుకే కొంచెం టైం అయితే పట్టలేదు. చూడండి ఇట్లా మంచిగా కొంచెమే వాటర్ వేసుకుండు, మాడకుండా సరిపడాగా పసుపు వేసుకుండు. స్లిమ్లో పెట్టుకుంటుండే చూడండి. కొంచెం హై ఫ్లేమ్లో ఉంటే మాడుతుందని కొంచెం చిన్నగా పెట్టుకొని దాన్ని ఇప్పటికే కుక్ అయింది. ఇంకెంత కుక్ చేస్తాడో అనుకున్నా. కొంచెం వాటర్ వేసుకొని ఇలా చక్కగా అడుగు పట్టకుండా మళ్ళీ ఒక దగ్గరికి అయినాక కుక్ చేసిండు. ఇలా కుక్ చేసిన తర్వాత సాల్ట్ వేసుకున్నాండి. అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఉండాలి కాబట్టి కొంచెం గరం మసాలా వేసిండు చూడండి. గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకుంటున్నాడు. నాకైతే ఎప్పుడెప్పుడు తిన్నామనే ఉంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే. ఇప్పుడు మీకు కూడా వీడియో చూస్తారు కాబట్టి అర్థమవుతుంది. ఒక్క టమాటో కూడా చిన్న కట్ చేసి వేసిండు. సరే అనుకున్నా, ఉడుకుతుందా లేదా అనుకున్నా కానీ అది కూడా చక్కగా తింటుంటే చాలా బాగా అనిపించింది. ఇట్లా రెడీ చేసుకోరి మీరు కూడా. మస్తు డ్రింక్లోకి అయితే చాలా బాగుంటుంది అండ్ రోటీలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇక మా బ్రదర్ ఎట్లా చేస్తాడో అనుకున్నా. నేనే చేస్తా అన్నాడు. సరే అన్న కానీ